వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ సుష్మా. శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్లు, కోల్డ్ స్టోరేజ్లు లేక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. తీరంలో ఆటుపోట్ల నడుమ వేట సాగించిన మత్స్య సంపదను భద్రపరుచుకోలేకపోతున్నారు. మంచి ధర వచ్చే వరకు చూసే పరిస్థితి లేక మధ్యవర్తులు, దళారులకు తక్కువ ధరకు చేపలను విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో సుమారు 11 మండలాలు తీర ప్రాంతాలుగా ఉన్నాయి. అందులో 104 మత్స్యకార గ్రామాలున్నాయి. సిక్కోలు జిల్లాలో మొత్తం 1.80 లక్షల మత్స్యకార జనాభా ఉండగా వేటపై ఆధారపడి 35,000 మంది బతుకుతున్నారు. ప్రధానంగా ఇచ్చాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపు కొత్తూరు, సంతబొమ్మాలి, గార, ఎచ్చర్ల, రణస్థలంలో మండలాల్లో మత్స్యకారులకు వేటే జీవనాధారం. ఒక్కో మెకనైజ్డ్ బోటు ద్వారా 3 నుంచి 10 టన్నుల వరకు చేపలు తీసుకొస్తారు. వీటిని తీరంలో నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్లు లేవు. ఎండబెట్టేందుకు ప్లాట్ఫామ్లు కూడా లేవు. దీంతో చేపలు తెచ్చిన వెంటనే దళారులకు విక్రయిస్తుంటారు. మార్కెట్లో ప్రస్తుతం చేపల ధర కిలో 150 రూపాయలు పైమాటే. చేపల నిల్వకు అవకాశం లేకపోవడంతో కొనుగోలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో దళారులు అడిగినంత ధరకు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఉంది. ఇక సిక్కోలు తీర ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు నిర్మిస్తే వాటికి అనుబంధంగా వ్యాపారులు కోల్డ్ స్టోరేజ్లు కట్టేందుకు ముందుకొస్తారు. కానీ అది నెరవేరడం లేదు. ఎచ్చెర్ల మండలం బుడగట్ల పాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ప్రతిపాదనలు ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అయితే ప్రభుత్వం సైతం 2 ఫిషింగ్ హార్బర్లు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉంది. అవి వీలైనంత త్వరగా నిర్మిస్తే తమ ఇబ్బందులు తీరతాయని మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా మత్స్యకారుల కోసం తీర ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్లు నిర్మిస్తే మత్స్య సంపదను నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, మంచి ధర పలికినప్పుడు వాటిని విక్రయించుకోవచ్చని మత్స్యకారులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ రాంబాబు అందుబాటులో ఉన్నారు. రాంబాబు, చెప్పండి, అసలు శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్లు, కోల్డ్ స్టోరేజ్లు లేకపోవడం అనేది ఎవరి వైఫల్యంగా చెప్పుకోవచ్చు? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఏదైతే తీర ప్రాంతం ఉందో 193 కిలోమీటర్ల తీర ప్రాంతం అయితే కలిగి ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్నటువంటి 11 మండలాల్లో కొన్ని గ్రామాలు అయితే మాత్రం సముద్ర తీర ప్రాంతంలోనే ఉన్నాయి. అవి ఒక 104 గ్రామాలకు అయితే మాత్రం అధికారులు గుర్తించారు. అది ఇందులో ఉన్నటువంటి ఏదైతే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా ఏదైతే ఈ సముద్ర తీరంలో ఉన్నటువంటి సముద్రంపై ఆధారపడి గంగమ్మ తల్లిలో అయితే మాత్రం వాళ్ళ వేట సాగించేది వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళకి ఉన్నటువంటి ఏదైతే ఈ సముద్ర తీర ప్రాంతంలో వీళ్ళు వేట సాగిస్తున్నారు, అదేవిధంగా ఇచ్చాపురం నుంచి అదేవిధంగా పైడి భీమవరం వరకు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం ఏదైతే ఈ మత్స్యకార కుటుంబాలు ఉన్నారో ఈ మత్స్యకార కుటుంబాలకు సంబంధించి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ అంతా కలుపుకున్నట్లయితే చూసుకున్నట్లయితే మొత్తం ఈ శ్రీకాకుళం జిల్లా వ్యవహారాలు చూసుకున్నట్లయితే 3,584 ఇంజిన్ బోట్లతో అయితే మాత్రం వీళ్ళు వేటలు కొనసాగిస్తున్నట్టుగా అధికారికంగా ఉన్నటువంటి లెక్కలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కలిపి ఈ బోట్లలో అయితే మాత్రం సముద్రంలో ఉన్నటువంటి సుమారు సుదీర ప్రాంతానికి వెళ్ళి అయితే మాత్రం వాళ్ళు వేట కొనసాగిస్తున్నారు. ఈ వేటలో వచ్చినటువంటి ఏదైతే ఈ మత్స్య సంపద ఉందో మత్స్య సంపదను తీసుకొచ్చి వాళ్ళు విక్రయించేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏవైతే ప్రతిపాదనలు చేస్తాయో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో జట్టీలు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లతో పాటు ఈ వచ్చినటువంటి మత్స్య సంపద ఏదైతే చేపలు వేటకు చేసుకొచ్చి వస్తారో వీటన్నిటిని కూడా ఒక కోల్డ్ స్టోర్ రూమ్ లో పెట్టి అట్లా నిల్వ చేసుకొని మద్దతు ధర వచ్చేప్పుడు విక్రయించేందుకు వాళ్ళకి ఎన్నో ప్రతిపాదనలు చేశారు. కానీ అవన్నీ ప్రతిపాదనలకు మిగిలే తప్ప కార్యరూపం దాల్చలేదు అనేది మాత్రం వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా ఆదుకునేందుకు అటు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ చొరవ చూపట్లేదనేది వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో అయితే మాత్రం ఏదైతే దానికి సంబంధించినటువంటి జట్టీలకు నిర్మాణానికి చేస్తామని చెప్పి అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థల పరిశీలన చేశారు. గ్రామాలు పరిశీలించి ఇక్కడ జట్టీని ఏర్పాటు చేస్తామని చెప్పి అయితే మాత్రం ఆ మత్స్యకారులకు అయితే మాత్రం భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పటికి కూడా అది కార్యరూపం దాల్చకపోవడంతో వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి చూపుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ మత్స్యకారులు వేటకెళ్లి వచ్చినటువంటి ఏదైతే ఈ మత్స్య సంపద అంతా కూడా తీసుకొచ్చి అప్పటికప్పుడు అమ్ముకోకపోతే అవి నిల్వ చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైతే మధ్యవర్తులు ఉంటారో దళారీ వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు వచ్చేందుకు రెడీగా ఉంటున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ మత్స్య సంపదను మాత్రం వాళ్ళకు అనుకూలమైన రీతిలో అయితే వాళ్ళ ధరలు పలికిస్తారు, నచ్చితే కొంటున్నారు, లేకపోతే అక్కడ విడిచిపెట్టి వెళ్ళే తట్టుగా మాట్లాడడంతో మత్స్యకారులు ఏం చేయలేక ఏదైతే సముద్రంలో రోజులు తడబడి ఏట చేసి వస్తున్నటువంటి
ఈ మత్స్య సంపదను వాళ్ళు చెప్పారు ధరకే అమ్మి వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిందే తీసుకునే పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది. ఏదైతే ఈ జట్టీలు అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ రూములు అదేవిధంగా చేపలు ఏవైతే వస్తాయో మిగిలిన చేపలను ఎండబెట్టి వాటిని శుద్ధి చేసేందుకు ప్లాట్ఫామ్ కూడా లేకపోవడంతో మాత్రం తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఏదైతే వాళ్ళ ప్రతిపాదనలు ఉన్నాయో ఇప్పటికే పలుసార్లు అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. వాళ్ళంతా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అదేవిధంగా ఇప్పుడు వచ్చినప్పుడు ప్రభుత్వం అటు నెరవేర్చి మాకు జట్టీలు కానీ అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లతో పాటు కోల్డ్ స్టోరేజ్ రూములు ఏర్పాటు చేస్తే మా జీవనోపాధి పెరుగుతుంది. మాకు వచ్చినట్టు ఏదైతే సముద్ర సంపద ఉందో ఈ మత్స్య సంపదని వచ్చే సరళమైన ధరలకు అమ్ముకొని మేము జీవించగలమనే రీతిలో అయితే మాత్రం అభ్యర్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంతవరకు ఈ అభ్యర్థనలు వాళ్ళు తీసుకున్నారు, ఏదైతే ఈ జట్టీలు ఏ ప్రాంతాల్లో జట్టీలు నిర్మించడానికి ఈ తీర ప్రాంతాల్లో ప్రపోజల్ ఉన్నాయో గత ప్రభుత్వం చేసినటువంటి ప్రపోజల్ని వీళ్ళు చొరవ తీసుకుని దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందా లేదా ఎక్కడ ఆపుతుందా అనే పైన అయితే మాత్రం వాళ్ళ ఆందోళన చెందుతున్నట్టు పరిస్థితి మత్స్య సంపదకే కలుగుతుందని చెప్పాలి. ఏదైతే మత్స్యకారులు కూడా సంబంధిత శాఖలో కూడా దీనికి సంబంధించి అనేక వినతులు కూడా సమర్పించారు. ఏదైతే ఈ మత్స్యశాఖకు సంబంధించిన అధికారులు కూడా దీనిపైనటువంటి గుర్తించాము, ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో అనుకూలమైన ప్రాంతాల్లో జట్టీలు ఏర్పాటు చేస్తామో దానికి సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్లు ఏవైతే ఉన్నాయో అనుకూలమైన ప్రాంతాలను చూసాము. దానికి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎంతమంది ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపదని ఎంతవరకు తెచ్చుతున్నారు, దానికి సంబంధించిన మార్కెటింగ్ ఎలా ఉంది అనే దానిపైన మీద ఆధారపడి ఉంది. దీనిపైన ప్రతిపాదనలు ఉన్నాయి. ఏదైతే నిధులు మంజూరు అవుతాయో తక్షణమే పనులు చేస్తామని అయితే మాత్రం అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో కార్యరూపం దాల్చకపోవడంతో మత్స్యకారులు అందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అంటే రాంబాబు, మత్స్యకారులు శ్రమను దళారులు దోపిడీ చేస్తున్నారా లేదంటే మార్కెట్ పరిస్థితుల ప్రభావం అలా ఉందంటారు? ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ ఉంది, ఏదైతే చేపలు వేటకెళ్తున్నారు చేపల వేటలో వచ్చినటువంటి ఈ ఏదైతే మత్స్య సంపద ఉందో ఈ చేపలన్నీ కూడా ఒకసారి తెస్తున్నారు. తెచ్చినప్పటికీ ఏదైతే ఈ విలువైనటువంటి చేపలు వస్తున్నాయి అదేవిధంగా వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఏదైతే ఈ చేపలు మార్కెటింగ్ చేసే దాంట్లో అయితే మాత్రం విఫలమవుతున్నారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు సముద్ర తీరంలో వేట చేసి తెచ్చి చేపలు ఒడ్డుకు తెచ్చినంత వరకే వాళ్ళు చేయగలిగిన పని. ఎందుకంటే వాళ్ళు అక్కడ అలిసిపోయి ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి దీన్ని మార్కెటింగ్ చేసేందుకు కొన్ని పద్ధతులు ఉంటాయి. అలా ఎవరైతే ఈ మార్కెటింగ్ పట్టుకెళ్లేటువంటి దళారులు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు క్యాచ్ చేసుకున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఒడ్డుకు తీసుకొచ్చి అక్కడ ఇచ్చినటువంటి మత్స్య సంపదని ఏదైతే ఆప్షన్ రూపంలో కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి సంపదని ఏదైనా నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంటే మాత్రం వీళ్ళు చెప్పే రేటుకి వాళ్ళు కొనాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు లేకపోవడంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొనకపోతే ఆ చేపలు పోతాయి కాబట్టి వీళ్ళు అనుకున్న రేటుకి ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు లేదనుకుంటే వాళ్ళు వెనుదిరుగుతున్నట్టు పరిస్థితి. ఏదైతే ఈ దళారులు దానికి సంబంధించినటువంటి ఒక మంచి దీనికి సంబంధించిన వాళ్ళకు మార్గంగా కనిపిస్తుంది. వాళ్ళు చేపలు ఒడ్డుకి తీసుకొచ్చిన మరుక్షణమే వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు అనుకున్న రేటుకి పట్టుకెళ్తున్నారు. వాళ్ళు చెప్పే రేటు వీళ్ళు తీసుకోకపోవడంతో వాళ్ళ కష్టం వృధా అవుతుంది అనేది మాత్రం మత్స్యకారులు అంటే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయం పైన పలుసార్లు ప్రభుత్వాలు దృష్టిలో పెడుతున్నప్పుడు కూడా మాటలకు ప్రతిపాదనలకే పరిమితం అవుతున్నారు తప్ప కార్యరూపం దాల్చలేదనేది మాత్రం వాళ్ళ ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అంటే మత్స్యకారులకు ఆదాయం పెరగాలంటే ముఖ్యంగా ఏ చర్యలు తీసుకోవాలంటారు? ఏదైతే మత్స్యకారులకు ఆదాయం పెరగాలంటే మొదటిగా చేయాల్సింది ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో ఏదైతే గ్రామాలు ఉన్నాయో మత్స్య గ్రామాలు, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా ఎక్కడ నివసిస్తున్నారు, ఎక్కువగా ఏదైతే సముద్ర తీరంపై ఏదైతే ఈ గంగమ్మ దాడిలో ఏదైతే దానికి సంబంధించినటువంటి చేపలు వేటకి సాగిస్తున్నారో చూసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో జట్టి ఏదైతే ఈ ఫిషింగ్ బోట్లు ఏవైతే వెళ్తున్నాయో ఫిషింగ్ బోట్లలో వేట సాగించి వచ్చి ఒక దగ్గర పెట్టుకునేటట్టు ఈ ఏదైతే వచ్చినటువంటి ఈ మత్స్య సంపదను ఒక దగ్గర స్టోరేజ్ చేసుకొని వాళ్ళు నచ్చిన రేటుకి అమ్మేందుకు, అదేవిధంగా ఈ రోజు సేల్ కాకపోయినా రెండో రోజైనా ఉండేందుకు లేదా ఒక 3 రోజులైనా ఉండేందుకు కోల్డ్ స్టోరేజ్ రూమ్ లో ఏర్పాటు చేసుకుంటే కనుక వీళ్ళు సక్రమైనటువంటి ధరకే అదేవిధంగా వాళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కుద్ది. అదేవిధంగా ఈ వచ్చిన ఎవరైతే ఈ దళారులు ఉంటారో దళారులు కూడా ఇటువంటి ఏదైతే ఈ తక్కువ ధర కొనుక్కొని వెళ్ళేందుకు లేదంటే వాళ్ళు డిమాండ్ చేసి పట్టుకెళ్లేందుకు లేదంటే ఎవరైతే మత్స్యకారులకి మాకు అవసరం లేదు సరుకు అని వదిలిపెట్టి వెళ్ళిపోయినా సరే వీళ్ళ సరుకుని ఒక దగ్గర భద్రపరుచుకొని కోల్డ్ స్టోరేజ్ లో పాడవకుండా ఉంచేందుకైతే మాత్రం అవకాశం ఉంటే కనుక ఈ మత్స్యకారులకి అనుకున్న రీతిలో లాభాలు వస్తాయి. అదేవిధంగా వాళ్ళ కష్టానికి ప్రతిఫలం కూడా దక్కుద్ది అయితే మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా చర్యలు తీసుకుంటే కనుక మత్స్యకారుల గ్రామాల్లో ఏవైతే ఈ 193 కిలోమీటర్ తీర ప్రాంతం ఉన్నటువంటి ఈ మత్స్యకార గ్రామాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో ఏదైతే జిల్లాకు సంబంధించి ఒక 2-3 చోట్ల ఇలాంటి హార్బర్లు ఉంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా లేకుండా వాళ్ళు ఏటను కొనసాగిస్తారు. ఏదైతే మత్స్యకార దీనిపైనటువంటి ఆధారపడినటువంటి కుటుంబాలు కూడా చాలా ప్రశాంతంగా జీవనం సాగిస్తాయని చెప్పాలి.
ఎస్, అంటే ప్రభుత్వం ప్రకటించిన ఈ హార్బర్ ప్రాజెక్టులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? గత ప్రభుత్వాలు అయితే మాత్రం అతి త్వరలో అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి ఏవైతే బుడగొడ్లపాలెం కావచ్చు, ఇంకా ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో అయితే ఏవైతే గుర్తించారో దీనికి సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్లు తయారు చేస్తామని చెప్పారు. అది గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ప్రాంతంలో పర్యటించారని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఏదైతే ఈ బుడగొడ్లపాలెంతో పాటు తీర ప్రాంతాన్ని పరిశీలించారు, జట్టీలతో పాటు అదే విధంగా మూలపేట దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ పోర్టుతో పాటు దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫిషింగ్ హార్బర్లతో పాటు కోల్డ్ స్టోరేజ్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తామని అయితే వాళ్ళు ప్రతిభలు తయారు చేశారు. అది త్వరలో అయితే మాత్రం ఈ కార్యరూపం తోలుస్తేనే చెప్పారు. అయితే అది మాటలకు పరిమితమా లేదనుకుంటే ప్రతిపాదనలు ఉన్నాయా లేవనైతే ఇప్పటికీ తెలియపోయినప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు మాత్రం ఏదైతే బుడగొడ్లపాలెంలో గతంలో నారా చంద్రబాబు నాయుడు అక్కడ పర్యటించారు, ఆ ప్రాంతాల్లో మత్స్యకారులకి భరోసా కూడా ఇచ్చారు. ఈ ఏరియాలో ఏదైతే మీ కోరిక మేరకు అయితే మాత్రం మత్స్యకారులందరికీ కూడా ఇక్కడ మంచి వెసులుబాటు కల్పిస్తాము, మంచి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, మత్స్య సంపదని ఉన్నతమైనటువంటి రీతిలో మీ భవిష్యత్తు తీర్చిదిద్దామనే విధంగా అయితే మాత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా త్వరలోనే కార్యరూపం చేస్తాయి. దీనికి సంబంధించినటువంటి ఏదైతే జట్టీలతో పాటు కోల్డ్ స్టోరేజ్ అదేవిధంగా ఏదైతే ఈ సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు చేపలను విశాలంగా ఎండబెట్టేందుకు వాటిని విక్రయించేందుకు ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేస్తామని అయితే మాత్రం ఒక రూపంలో ఒక మాట ఇచ్చారు. రైట్ రాంబాబు, మనతో మాట్లాడడానికి అయితే రౌతు శంకర్రావు గారు, వైసీపీ శ్రీకాకుళం జిల్లా గ్రీవెన్స్ అధ్యక్షులు, ఆయన ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్కారం శంకర్రావు గారు. నమస్కారం అండి. ఎస్ శంకర్రావు గారు, ఈ మత్స్యకారులకు సంబంధించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాము. సముద్ర తీర ప్రాంత అభివృద్ధి పథకాలు వాస్తవానికి చేరుతున్నాయంటారా వాళ్ళందరికీ? ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014-19 సంవత్సరంలో ఈ మత్స్యకారులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నిటిని కూడా గమనించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విశ్వ సముద్ర మత్స్య తీర ప్రాంతాలని అభివృద్ధి చేయాలనేటువంటి సార్ శంకర్రావు గారు, కొంచెం మీ కెమెరా మీరు కొంచెం వెనక్కి జరగండి సార్, కెమెరాకి. ఎస్ చెప్పండి. ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో మత్స్యకారులు పడుతున్నటువంటి ఈ బాధల్ని ఇబ్బందుల్ని పైకి తీసుకురావాలి, వాళ్ళు అనేక కష్టాలు పడుతున్నారు, సముద్ర తీరంలో ఉండే కూడా అనేక బాధలు పడుతున్నారు, వాళ్ళకి సరైనటువంటి జీవనోపాధి అవ్వట్లేదు, ఎక్కడో గుజరాత్లో ఉన్నటువంటి ఏరావల్లి, కరాచీ అదే ప్రదేశాల్లో వెళ్ళిపోయవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఏదైనా చేయాలని చెప్పి మా ప్రభుత్వ హయాంలో 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 3 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మరొక ల్యాండ్ సెంటర్కి మేము తయారు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా బుడగొట్లపాలెంలో 365.81 కోట్ల రూపాయలతో మేము ఒక ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది అనువైన ప్రదేశం, అది మత్స్యకారులకి వల్ల పట్టడానికి అది చాలా బాగా ఉంటుంది, ఫిషింగ్ బాగుంటుందనే ఉద్దేశంతో మేము అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది 365 కోట్ల రూపాయలతోని. అలాగే మా వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్ళపేటలో కూడా ఒక జట్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఏదైతే మత్స్యకారులు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, తీర ప్రాంతాన్ని అంతటిని కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 193 కిలోమీటర్ల తీర ప్రాంతం, అలాగే 11 మండలాలు కవర్ అయి ఉన్నారు ఈ మత్స్యకారులంతా కూడా. వీళ్ళకి పట్టినటువంటి ఈ చేపలకి ఉత్పత్తి పెరగాలి, వాళ్ళ జీవనోపాధి పెరగాలి, వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవేళ తపన పడినటువంటి వాస్తవం ఈవేళ మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే గుజరాత్లో ఆవేళ కరోనా టైంలో 3064 మంది అక్కడ చిక్కుండిపోయారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 బస్సులు పెట్టి 65 కోట్ల రూపాయలు ఇంచుమించుగా ఖర్చు పెట్టి వాళ్ళందరూ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అలాగే అనేక సార్లు మత్స్యకారులు కరాచీ ప్రాంతం, పాకిస్తాన్ లో ఉన్నటువంటి కరాచీ ప్రాంతంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఈ ఫిషింగ్ లోని. అలాంటప్పుడు కూడా గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఆవేళ 2018లో తీసుకురాకపోతే మేము వచ్చిన వెంటనే అక్కడ చిక్కుపోయినటువంటి 20 మంది మత్స్యకారుల్ని ఈ రాష్ట్రానికి మళ్ళీ తీసుకొచ్చి క్షేమంగా మత్స్యకారులకి కుటుంబాలకు అప్పచెప్పినటువంటి ఘనత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము ఏదైతే మత్స్యకారులకి బాగా చేయాలి, సముద్ర తీరం ఈవేళ చూస్తే ఈ ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి అప్పచెప్పేసి ఏదైతే పరిశ్రమలు పెట్టించేసి ఫార్మాస్యూటికల్ అవి రకరకాల పరిశ్రమలు పెట్టి ఈవేళ మత్స్య సంపదని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈవేళ ఫార్మాస్యూటికల్
కెమికల్స్ సంబంధించినవి పెట్టకుండా మంచి పరిశ్రమలను ఏర్పాటు చేసి జీవనోపాధి పెంచవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైతే మత్స్యకారుల పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వాళ్ళకి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలంతటినీ కూడా రోడ్లు, రైల్వేలు కనెక్టివిటీ చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఏదైతే మత్స్యకారులు 1,95,000 మెట్రిక్ టన్నుల సంపద ఈ జిల్లా నుంచి ఉత్పత్తి అవుతుంది ప్రతి ఏడాది. దానికి సరైనటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఈ మత్స్యకారులందరూ కూడా సరైనటువంటి జీవనోపాధి పెరిగేటటువంటి అవకాశాలు ఇవ్వాలి. ఏదైతే వేసవకాలంలో ఉన్నటువంటి పడుతున్నటువంటి ఇబ్బందులు, వేటకి వెళ్ళరు కాబట్టి వాళ్ళందరూ కూడా సరైన వృత్తి కల్పించాలి, మత్స్యకారు కుటుంబాలన్నీ ఆదుకోవాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. శంకర్రావు గారు, అయితే ఫిషింగ్ హార్బర్ లో నిర్మాణం జరిగితే స్థానిక ఆర్థిక వ్యవస్థలో ఏం మార్పులు వస్తాయని మీరు అనుకుంటున్నారు? మరి ఖచ్చితంగా ఏదైతే ఫిషింగ్ హార్బర్లు కానీ పెట్టినట్లయితే వాళ్ళు వేటకి సులువుగా వేట చేయడం జరుగుతూ ఉంది. అలాగే వాళ్ళ జీవనోపాధి పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికో గుజరాత్ మిగతా వివిధ దేశాలకు వెళ్లకుండా వాళ్ళు ఇక్కడే జీవనోపాధి గడిపి కుటుంబం దగ్గరలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈవేళ మత్స్యకారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ప్రతి గండం కూడా వాళ్ళకి ప్రతి నిమిషం కూడా గండంగా ఉంటా ఉంది. సముద్రంలోకి వెళ్ళినప్పుడు తుఫానులు వస్తున్నాయి, అనేక అలలు వస్తున్నాయి, అనేక డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. అవన్నీ కూడా వాళ్ళు ప్రాణంతో చెలగాటంలోకి వెళ్ళి మత్స్య సంపదని పట్టుకొని వచ్చి ఈ తీర ప్రాంతం రాబోతుకి ఎవరైతే దళారీలు ఉన్నారో వాళ్ళు కొనిసుకొని వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగకుండా, సరైనటువంటి ధైర్యం లేకుండా, సరైనటువంటి ధర రాకుండా చేసి ఈవేళ మత్స్యకారులను దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈవేళ అనేక కార్పొరేట్ రంగాలు, రిలయన్స్ అవనండి, లేకపోతే వివిధ కార్పొరేట్ రంగాలన్నీ కూడా ఈవేళ ఈ మత్స్యకారుల తాలూకా సంపదని దోచుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపడతా ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం ప్రాంతంలో ఏదైతే మా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి చేయాలి అని చెప్పి 4,632.91 కోట్ల రూపాయలతో మూలపేట పోర్ట్ ని పెట్టినటువంటి ఘనత. ఈవేళ వాళ్ళకి 6 ట్రాక్ లేదు, సరైన మేము అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి భూమి అంతా ఇచ్చి మత్స్యకారులకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ఈవేళ 80% మేము పూర్తి చేసి ఈవేళ 20% 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయకుండా, పోర్టు నిర్మాణం చేయకుండా, అవి ఆ పోర్ట్ ని ఓపెన్ చేయకుండా కాలయాపన చేస్తూ ఈవేళ ఈ జిల్లాని అవమానకరంగా జిల్లా మత్స్యకారుల్ని పక్కకి నెట్టినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనపడతా ఉంది. అంటే కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల మత్స్య రంగానికి ఎంత మేరకు నష్టం కలుగుతుందని అంచనా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రాల్లో శ్రీకాకుళం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఏదైతే మూలపేట పోర్టు కట్టాలి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, మత్స్యకారులు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయాలి, కెమికల్స్ తో కూడినటువంటి ప్రమాదకరమైనటువంటి విషవాయువులు వచ్చేటువంటి పరిశ్రమల్ని ఈ మత్స్యకారులకు ఇవ్వకూడదు, ఒక జట్టీలు పెట్టాలి, హార్బర్లు పెట్టాలి, వాళ్ళ జీవనోపాధి పెంచాలనేటువంటి సదుద్దేశంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మచిలీపట్నం కానీ, రామయ్యపట్నం కానీ, కాకినాడ సెజ్జో పోర్టు కానీ, గంగవరం పోర్టు, అనేక పోర్టులు ఆయన హయాంలోనే నిర్మించినటువంటి పరిస్థితి. మత్స్యకారులకు ఏదైనా ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఏదైనా చేస్తామంటే అది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చొలవ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే శంకర్రావు గారు, కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల మత్స్యరంగానికి ఎంత మేరకు నష్టం కలుగుతుందంటారు? కోల్డ్ స్టోరేజ్లు కూడా పెట్టాలి. మేము ఒకటే మా ప్రభుత్వ హయాంలో ఆ వేళ ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ మేము పెట్టాలి అనేటువంటి ప్రణాళికలు చేసినటువంటి పరిస్థితి. ఆవేళ అనేక తీర్మానాలు చేసి అనేక రిపోర్టులు డిపిఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం కూడా విశ్వ సముద్ర దీంట్లో మేము పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అందులో శ్రీకాకుళం 193 కిలోమీటర్లు ఉంది. సుదీర్ఘ తీర్ఘ ప్రాంతం గలటువంటి ఈ రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ పెట్టి మత్స్యకారులందరినీ కూడా మేము ఆదుకోవాలి, మత్స్యకారుల తాలూకా కష్టాలని ఆదుకోవాలని చెప్పి మేము తపన పడినటువంటి మాట ఈవేళ మీకు వాస్తవంగా తెలియజేస్తా ఉన్నాం. శంకర్రావు గారు, ఫైనల్ గా చెప్పాలంటే ఉద్యోగాలు లేవు. ఫైనల్ గా చెప్పాలంటే మత్స్యకార గ్రామాల్లో ప్రాథమిక వసతుల పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం చూస్తే మత్స్యకార తీర ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని విధాలా కూడా సరైనటువంటి సౌకర్యాలు లేవు, సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేదు, సరైనటువంటి రోడ్లు లేవు,
ఏదైతే ఈవేళ 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని తడ నుంచి ఇచ్చాపూరి వరకు కూడా 4 లైన్స్ వేయాలి. తీర ప్రాంతంలో విషవాయువులు కానీ లేకపోతే కెమికల్స్ తో కానిటువంటి పరిశ్రమల్ని నెలకొల్పాలి. ఈ దాంట్లో వీళ్ళకి మత్స్యకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, మత్స్యకారులకి సరైనటువంటి వృత్తి కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వాళ్ళ జీవన ప్రమాణం పెంచాలి, వాళ్ళని మేలు రకమైనటువంటి నాగరికత కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలనేదే మా యొక్క తపన. మా వైఎస్ఆర్ కూడా అదే ఆలోచన చేస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శంకర్రావు గారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.